వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో జీవీఎస్కే న్యూట్రాసిటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి నవీన్. సార్, మీ కిట్లో మనం చూస్తూ ఉన్నాం ప్రోటీన్ పౌడర్ కనిపిస్తుంది. అంటే ఇది మెన్ హెల్త్కి ఉపయోగించే కిట్లో ఈ ప్రోటీన్ పౌడర్ ఏంటి? ఎందుకంటే ఎక్కడన్నా మనం చూస్తే ఏదన్నా మనకు ఇప్పుడు లాస్ట్ టైం మీరు మెగ్నీషియం డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటూ ఉంటారు. మాకు ప్రోటీన్ పౌడర్స్ ఆల్రెడీ మేము వేరే ఉన్నాయి వాడుతున్నాము, లేదంటే మా మజిల్ బాగుందండి జిమ్కి వెళ్తా ఉన్నాం, మా ప్రోటీన్లు మాకు ఉన్నాయి అంటారు. సో మీ ప్రోటీన్ ప్రత్యేకత ఏంటి? ఇది మెన్ పవర్ని ఏ విధంగా పెంచుతుంది? రైట్. సో ఫస్ట్ మన ప్రోటీన్కి మార్కెట్లో దొరికే ప్రోటీన్కి డిఫరెన్స్ ఏంటో చెప్దాం. అంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. మార్కెట్లో దొరికేటటువంటి ప్రోటీన్స్ వే ప్రోటీన్స్, మిల్క్ ఐసోలేటెడ్ నుంచి చేస్తారు. కొంతమంది వాదం ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో కానీ మన ఇక్కడ ఉన్నది కానీ మిల్క్ వేస్టేజ్ నుంచి తీసినటువంటి ప్రోటీన్ వే ప్రోటీన్, దానికి మనకు అదే వే ప్రోటీన్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో వాళ్ళు ఎవరు వాడట్లేదు. ఓకే ఓకే. సో రెండోది ఏంటంటే వే ప్రోటీన్ అనేటటువంటిది ప్లాంట్ మన బాడీకి కొంతమందికి పడకపోవచ్చు. పడకపోవటం అనేటటువంటిది వేరే ఎఫెక్ట్ కూడా చూపించవచ్చు. ఓకే ఓకే. మన ప్రోటీన్లో మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ వే ప్రోటీన్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసి షుగర్ యాడ్ చేస్తారు. మన ప్రోటీన్ ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. అంటే ఏంటి? రైస్ ప్రోటీన్. మీరు ఏదైతే రైస్ పైన వాళ్ళ వైట్ పాలిష్డ్ రైస్ తింటున్నారో ఆ దాన్ని ఐసోలేట్ చేసి ఆ రిచ్ ప్రోటీన్ మినరల్స్ ఉన్నదాన్ని దీంట్లో పెట్టడం జరిగింది. ఓకే ఓకే. ఇది మన సౌత్ ఇండియన్ పీపుల్కి అబ్జార్ప్షన్ ఇస్ మోర్. ఎందుకంటే మన బాడీ రైస్కి అలవాటు పడిపోయి ఉంది కాబట్టి రైస్ ప్రోటీన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. వే ప్రోటీన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, మన బాడీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. దానికోసం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ని తయారు చేసి రైసు అండ్ ఓట్స్ ఈ రెండిటిని దీంట్లో పెట్టడం జరిగింది. రెండోది, వేరే ప్రోటీన్లో లాగా షుగర్ యాడ్ చేయలేదు. దీన్ని స్టీవియాతో, మాంక్ ఫ్రూట్తో మేము తయారు చేస్తాం. అంటే 0 షుగర్ 0 క్యాలరీస్. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఈ ప్రోటీన్ కనుక తీసుకుంటే డయాబెటిక్ ఉన్నా సరే పెరగో, లేదా డయాబెటిక్ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే మనకి ఈ యొక్క ప్రోబయాటిక్స్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, అదొక అడ్వాంటేజ్. మినరల్స్ యాడ్ చేయడం జరిగింది, అదొక అడ్వాంటేజెస్. వీటిలన్నిటికి గనక మనం మార్కెట్లో దొరికేదానికి మన దానికి కనుక చూసుకుంటే మెన్ సెక్సువల్కి ఎలా ఉపయోగపడుతుందంటే, మెన్ సెక్సువల్కి ప్రోటీన్ ఈజ్ వెరీ 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 ఎసెన్షియల్. ఓకే. బట్ సార్ ఇది మాకు బాగానే ఉంది అనుకునేవాళ్ళు వాళ్ళ వెయిట్ని బట్టి రోజుకి ఎంత తినాలో ఫస్ట్ వాళ్ళకు ఫార్ములా చెప్పాలి. 60 కేజీలు వెయిట్ ఉన్నవాళ్ళు 60 గ్రాములు తీసుకోవాలి. ఓకే, కంపల్సరీ తీసుకోవాలి, రోజు తీసుకోవాల్సింది. ప్రోటీన్ ఎంత ఉంటుంది సార్? ఇది 30 గ్రాములో 21 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే ఓకే. అంటే 2 స్కూప్స్ వేసుకుంటే 21 గ్రామ్ వస్తుంది. వాళ్ళు డైలీ తీసుకునేటటువంటి ఫుడ్లో కనుక ఇంకో 30 వస్తుంది అని అనుకుంటే మందగుడి తీసుకోవచ్చు. రాదు అనుకున్నవాడు 2 తీసుకోవచ్చు. అట్లీస్ట్ మనం ఏంటంటే ఫెయిల్యూర్లో ఉన్నామా లేకపోతే డిస్ట్రాక్షన్లో ఉన్నామా అనేది చూసుకుంటాం. బాగుంటుంది. సో కాబట్టి మీరు తిని ఎగ్స్ తింటున్నాము, మంచిది, 2-4 ఎగ్స్ తినండి. లేదు చికెన్ తినేవాళ్ళు చికెన్ తినండి, ప్రాబ్లం లేదు. దీనివల్ల ఏంటంటే మీ డైజెషన్ లోడ్ అనేటటువంటి తగ్గుద్ది. ఇప్పుడు మీరు ఒక 3 లెగ్ పీసులు తింటే ఒక 20 గ్రాములు వస్తుంది, ప్రోటీన్ వస్తుంది అని అనుకో. మీరు వండుకోవాలి, తినాలి, అది డైజెస్ట్ అవ్వాలి, అబ్జార్బ్ అవ్వాలి, మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే మీకు, మన వే ప్రోటీన్ కాదు. సార్, ఇప్పుడు వీర్యం అనేది పలుచగా అయిపోతుంది, దానివల్లనే అంటే థిక్నెస్ లేకపోవడం వల్ల త్వరగా అవుట్ అవుతున్నారు అని చెప్పేసి అంటుంటారు. అంటే అది కూడా ప్రోటీన్ లాస్ అవ్వడం వల్లనేనా? సార్, స్ట్రెంగ్త్ అనేటటువంటిది ప్రోటీన్ డిఫిషియన్సీ ఉంటుంది. ఇంకొకటి, వీర్యం చిక్కబడాలి అంటే మీరు షుగర్ తగ్గించాలి. ఓకే ఓకే, తగ్గించాలి, షుగర్ తగ్గించాలి. మీరు మాకు స్వీట్స్ ఇష్టం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు స్వీట్స్ తింటే. రెండోది, చిక్కబడడానికి ఇంకొక మహత్కరమైన చిట్కా, మీరు ప్రోటీన్ మన
నువ్వులు ఉండ, అవును. తర్వాత సున్నుండ అంటాం కదా అవును. మనం బ్లాక్ గ్రామ్తో Yes, చేస్తాం yes, కదా, yes. అవి రెండు చాలా మంచిది. ఓకే ఓకే ఓకే, మీరు వీర్యం ఒక్కసారి ఒక 15 రోజులు మీరు పల్లెటూరులో నుంచి కానీ లేదా ఒక మంచి స్వీట్ షాప్స్లో ఆవు నెయ్యితో చేసినటువంటి సున్నుండలు తెప్పించుకుని, బెల్లంతో చేసినటువంటి సున్నుండలు తెప్పించుకుని, లేదా కొంచెం తక్కువ జాగిరి పెట్టుకుని సున్నుండలు తెచ్చుకుని ఒక 15 రోజులు మీరు కంటిన్యూస్గా అది తినండి. తిన్న తర్వాత ఒక్కసారి చూడండి ఆ డిఫరెన్స్ ఏంటి. ఓకే ఓకే అంటే ప్రోటీన్ రిచ్ ఉంటుందండి నవీన్ గారు దాంట్లో. Yes, yes. రెండోది ఏమవుతుంది, గీ ఉంటుంది, ప్రోటీన్ రిచ్ ఉంటుంది, వీర్యం చిక్కబడుతుంది. ఓకే ఓకే మీరు ఇప్పుడు పెళ్ళైనటువంటి ఫస్ట్ నైట్స్లో ఇవాళ చూస్తే అంత మార్కెట్ స్వీట్లే దొరుకుతున్నాయి, చేసిన స్వీట్లు ఎక్కడ ఉన్నాయి? అవును. అదే మీ మీ ఫాదర్ని అడగండి, మార్కెట్ స్వీట్లు లేవు. అవును. వాళ్ళు అక్కడ పెడితే ప్లేట్ నిండా ఏం పెట్టేవాళ్ళు? సున్నుండలు, ఇంకా జంతికలు, అదే అర్ధరాశలు, అరిసెలు, సున్నుండలు. ఈ సున్నుండ అంటే మామూలుగా ఇప్పుడు మార్కెట్లో దొరికి ఇంత కాదు సార్, ఇలా పట్టుకోవాలి మీరు. మనం భీమవరం అటు సైడ్ వెళ్ళి చూడండి, సున్నుండ పట్టుకోవాలంటే ఇట్లా ఉండాలి, ఒకటి తింటే ఇంకా అయిపోయింది మన పని. ఓకే ఓకే అలా తినేవాళ్ళు. అలా ఇప్పుడు తినండి, వీర్యం రావాలి. చిక్కబడుతుంది, చక్కగా ఉంటుంది వీర్య ప్రాబ్లం. అంటే మీ కిట్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి టైమింగ్ అనేది పెరగడం కోసం సార్ ఇది ప్రోటీన్. సార్ ప్రోటీన్ మీ బాడీకి ఎసెన్షియల్ కాబట్టి ఆ ప్రాబ్లం రెక్టిఫై అవ్వడానికి ఇది ఇస్తున్నాం సార్. ఓకే ఓకే, మీ టైమింగ్ మీకు పెరగాలి అని మనం అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ మీద కూడా ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయి, దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అది కూడా మనం, అందుకనే నేను మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు లేకపోతే మన వీళ్ళు వచ్చినప్పుడు నేనేమని చెప్తానంటే, బీపీ ఏమన్నా ఉందా, మెడిసిన్స్ ఏమన్నా వాడుతున్నారా, లేకపోతే బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా చూసుకుందామా, బ్లడ్ ప్రెషర్ ఏమన్నా ఫ్లక్చువేట్ అవుతుందా, ఇవన్నీ ఎందుకు అడుగుతాను. అరే మేము వచ్చిన సమస్య పర్పస్ వేరు, ఈయనేదో వేరేది అడుగుతున్నాడు, ఇవన్నీ ఇంటర్లింక్. అవి అడగకపోతే ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు అంగం గట్టిపడుతుంది అంటే ఏంటి అర్థం చెప్పండి. అవి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఉండాలి, అంతేనా, లాక్ అవ్వాలి. అది అంటే మాక్సిమం సైంటిఫిక్గా 6 to 8 minutes వరకు లాక్ అవుతుంది అవి. ఓకే, అంటే 6 to 8 minutes హెల్దీ లాక్. ఓకే, అన్హెల్దీ లాక్ అంటే ఏంటి, త్వరగా మీరేదో కెమికల్స్ ఏమన్నా తీసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది, అది అన్హెల్దీ లాక్. సో మీకు హెల్దీ లాక్ 6 to 8 minutes వరకు ఉంటుందండి. అంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంతా ప్రాపర్గా ఉండి బాగుంది అని అనుకుంటే. ఇప్పుడు త్వరగా అవుట్ అవుతున్నారు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అది టైమింగ్ ఎంత ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు, ఏ టైంలో అయిపోతుంటే లోపల అయిపోతుంది. మినిమం 5 to 8 minutes వేసుకోండి సార్ యావరేజ్. మినిమం 5 to 8 minutes యాక్చువల్గా జనరల్ సినారియోలో మనం చూస్తాం. చాలా మంది కాల్ చేస్తుంటారు కదా, అసలు అట్లా తగలగానే పడిపోతుందండి అని ఉంటుంది. అంటే ఒక 2 seconds 10 seconds 30 seconds అంటే అది ఇంకా పూర్తిగా ప్రాబ్లం ఉన్నట్టే, ఇంకా ట్రీట్మెంట్ అవసరం వాళ్ళకి. ఓకే కానీ ముందు నుంచి మాత్రం ముందు ఇట్లా లేదు, ఫస్ట్ వయాగ్రా 10 mg వాడాము, 20 వాడాము, 50కి వెళ్ళిపోయింది, 100 వెళ్ళిపోయింది, ఇప్పుడు 2-3 వేసుకుంటున్నా అవ్వట్లేదండి అంటున్నారు. తర్వాత అంబులెన్స్లో ఎక్కించుకు తీసుకెళ్ళాలి. మీరు పెట్టేది నేను చెప్పాను, మీరు అలాంటి కెమికల్స్ని కనుక మీ బాడీలో వేస్తే ఒక మిసైల్ వేసినట్టు. అర్థమైందండి. సో కాకపోతే ఇవి కూడా బాంబ్స్ లెక్క పడతా ఉంటాయి, ఏదో ఒక రోజున వెళ్ళిపోతాయి అంటారా, అంతే. అసలు అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యాంటీ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది అన్నమాట. ఇవాళ టెస్టింగ్ కూడా ఎలా వస్తుందో తెలుసండి. ఇవాళ మన స్టూల్ చెక్ చేసి ఏ మైక్రోబ్స్కి రెసిస్టెన్స్ ఉంది అని దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ యాంటీబయాటిక్స్ మనం తీసుకున్నా కూడా అది రెక్టిఫై అవ్వట్లేదు. అంటే రెసిస్టెన్స్ పెరిగిపోయింది, అది కూడా అలవాటు అయిపోయింది, తగ్గదు. అంటే వేరేది పడాలి, ఇద్దరికి ప్రాబ్లం వస్తే ఇది ఎట్టగా వేసుకుంటారు అని చెప్పి అది కూడా. ఇవాళ మీరు వాళ్ళు వాడేటటువంటి వయాగ్రా మెడిసిన్స్ అన్ని కూడా ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏమి అనిపించకపోవచ్చు. అసలు అది పని, అదే మిసైల్ మీకు అదే పని చేయలేదంటే పని చేయదు. అలాంటప్పుడు మీరు న్యాచురల్ థెరపీకి వచ్చినా ఆల్రెడీ మనం బాడీ చేసేసుకున్నాం, సిస్టమ్ అంతా కొలాప్స్. ఇప్పుడు మన క్వశ్చన్లోంచి ఒక డౌట్, మేము ఆల్రెడీ వాడాము, పాడైపోయింది, మరి రిపేర్ చేసుకోవచ్చా మీ మందులతోటి
నేను ఇందాక చెప్పాను, ఒక వీడియోలో చెప్పాను, మీ బాడీ దానికి రెస్ట్, ట్రస్ట్ ఇవ్వాలి. మన కీషోయిజం అంటేనే అది. న్యూట్రిషను, వాటరు, సమ్ ఎక్సర్సైజ్, స్టార్ట్ న్యూ అంటాను. సో ఈ స్టార్ట్ న్యూ కాన్సెప్ట్లో ఒక స్లోగా మీరు పాడైపోయినటువంటి సిస్టమ్ అయినా సరే ఈ స్టార్ట్ న్యూ కాన్సెప్ట్లో కనుక మనం తీసుకుని వచ్చినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ మీది బ్రాండ్ న్యూ. ఓకే ఓకే, అర్థమైందండి. దీంట్లో న్యూట్రిషన్ అనేటటువంటిది ఒక భాగం. అర్థమైందండి. ముందు మేము స్టార్ట్ న్యూలో పెట్టేది సన్. ఓకే, మన కాన్సెప్ట్ను ఒకసారి మీరు వీడియో తీసి ఆ స్క్రీన్లో వేసి వాళ్ళకి చూపించండి. నా కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్లో కనుక మీరు పెట్టినప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. న్యూట్రిషన్ అనేటువంటిది ఒక భాగం మాత్రమే. నమ్మకం కావాల్సిందే, రెస్ట్ కావాల్సిందే. రెస్ట్ కూడా ఎలా తీసుకోవాలో మేము చెప్తాం. వాటర్ తీసుకోవాల్సిందే, సన్లైట్ ముందు ఉండాల్సిందే. సో దీస్ 8 పిల్లర్స్, నేను నమ్ముకున్నటువంటి 8 పిల్లర్స్ మీ ఆరోగ్యాన్ని ఒక క్రమ పద్ధతిలో చక్కబెడుతుంది. అది 1 month, 2 months, 3 months అని. ఇది మొత్తానికి ఈ మెన్ పవర్ కిట్లో వచ్చేసి ప్రోటీన్ ఎందుకు అన్న వాళ్ళకైతే సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే ఈ కిట్ కావాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా కాల్ చేసేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా మేము సార్ తోటి మాట్లాడాలి అని అంటే అపాయింట్మెంట్ ద్వారా సార్తో కూడా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.